ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సినిమా టిక్కెట్ల ధరల మీద ఒక రచ్చ అయితే నడుస్తోంది. సోషల్ మీడియా వేదికగా కొన్ని హ్యాష్ ట్యాగులు పెట్టి మరీ ట్రెండింగ్ చేస్తున్నారు. దీనికి కారణం ఏంటి అంటే ప్రస్తుతం సౌత్ ఇండియాలో చూసుకుంటే మన తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే మిగిలిన చోట ఎక్కడా కూడా ఈ స్థాయిలో భారీ రేట్లు అయితే లేవట. అది కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే తెలంగాణలో భారీగా ఉన్నాయి. అలాగే తమిళనాడు, కేరళతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో భారీగా ఉన్నాయట. కర్ణాటకలో కూడా ఈ మల్టీప్లెక్స్లకు సంబంధించి భారీగా రేట్లు ఉన్నా అక్కడ ప్రభుత్వం 200 రూపాయలకైతే మించకూడదు అనే ఒక ప్రతిపాదన అయితే తీసుకొచ్చింది. ఆ నేపథ్యంలో ఈ చర్చ అంతా మొదలైంది. ప్రధానంగా ఇందులో జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి కూడా హ్యాష్ ట్యాగులు పెడుతున్నారు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో టికెట్ ధరల రేట్లు తగ్గిస్తే అప్పుడు సినిమా ఇండస్ట్రీ మొత్తం దిగొచ్చేసింది. ఇప్పుడు సినిమా టికెట్లు రేట్లు పెంచి ప్రజలను ఇబ్బంది పెడుతున్నా ఎవరు పట్టించుకోవట్లేదు అనేది. కాకపోతే ఎవరు చేసే రాజకీయం ఎవరి హయాంలో వాళ్ళు చేస్తున్నారు. కాకపోతే ఎంత ఈజీగా అంటే ధరలు ఎంత పెంచుతున్నా ఎంత సులభంగా ఎలాగా పర్మిషన్లు ఇచ్చేస్తున్నారు టికెట్ ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వం అనేది కూడా ఒక చర్చ. అసలు ఏం జరుగుతోంది టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి, టికెట్ ధరలకు సంబంధించి, అలాగే ప్రస్తుత కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు సంబంధించి ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, అప్పట్లో కూడా మనం చాలా డిబేట్లు పెట్టాం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ధరలు తగ్గించే విషయంలో, అలాగే షోలు బెనిఫిట్ షోలు వేస్తారు కదా దానికి సంబంధించి. కానీ ఇప్పుడు అంతకు మించి క్వైట్ ఆపోజిట్లో జరుగుతున్న పట్టించుకోవట్లేదని అనుకోవాలా, లేదంటే అప్పుడు జగన్ చేసిన దాన్ని తప్పుబట్టి ఇప్పుడు సైలెంట్గా ఉంటున్నారనుకో? ఇంత సులభంగా ఎలాగ ధరలు పెంచుకుంటే ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క ధర ఎలా పర్మిషన్లు ఇచ్చేస్తున్నారు అనేది కూడా ఒక రేజ్ అవుతున్న ప్రశ్న. ఎలా చూడాలి? ఇద్దరికీ అండర్స్టాండింగ్ ఉంటుంది సినిమా ఇండస్ట్రీకి వీళ్ళకి. ఇక్కడ జగన్ టైంలో జరిగింది, అంతకుముందు జరిగింది. వాస్తవంగా ఏంటంటే సామాన్య ప్రజలకు అర్థమయ్యే భాషలో మీడియా చెప్పడం మానేయటం వల్ల నిజాలు తెలియట్లేదు. మనకి టిక్కెట్ల రేట్లకి సంబంధించి నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ప్రభుత్వమే చేస్తుంది. మీకు ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే నేను అనేక సార్లు కవర్ చేశా కమ్యూనిస్టుల ఆందోళనలో. రూపాయి ఛార్జీ, ₹10 ఛార్జీ టికెట్ రేట్లు పెంచితే కూడా సబ్ కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాలు, జాయింట్ కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాలు. అప్పుడు అడిగేవాడిని, ఏంది వీళ్ళకంటే వాళ్ళేనండి ప్రభుత్వమేనండి డిసైడ్ చేసేది అని చెప్పేవాళ్ళు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే డిసైడ్ చేయాలి టికెట్ రేట్లు, ఒక చట్టం ద్వారా చెయ్యాలి, ఇంతకు అమ్మాలి అన్నటువంటిది. దానికి ఒక రోజున ఒకప్పుడు అట్లాగే నడిచాయి ఇదివరకటంతా కూడా. తర్వాతన ఒక ఈ తెలంగాణ ఆంధ్ర ఉద్యమాలు జరిగినాయి కదా, ఆ టైంలో ఆ చట్టానికి సంబంధించి సంథింగ్ ఏదో తేడా వచ్చింది. అప్పుడు కోర్టుకి, అంటే వీళ్ళు సినిమా వాళ్ళు మా రేట్లని మాకు వాళ్ళు ఫిక్స్ చేస్తున్న రేటుకి మాకు వాల్యూడ్ కావట్లేదు అన్నప్పుడు కొత్త చట్టం తెస్తాము అని చెప్పింది ప్రభుత్వం. అప్పటిదాకా ఈ చట్టం అమల్లో లేనట్టే అన్నటువంటిది అప్పుడు ఇచ్చిన తీర్పులు. అప్పటిదాకా ఏ సినిమాకి ఆ సినిమా డెసిషన్ అన్నటువంటి దాన్ని అడ్డు పెట్టుకుని తెలివిగా నాడు బాబు ప్రభుత్వం ఇక్కడ, కేసీఆర్ ప్రభుత్వం అక్కడ, సినిమా వాళ్ళకి ఫేవరబుల్గా ఒక తెలివితేటలు. అంటే వీళ్ళకి ఏంటంటే ఒక ఇగో ఉంటుంది. సినిమా హీరోకి ఒక ఇగో ఉంటుంది, సినిమా నిర్మాతకి దర్శకుడికి ఒక ఇగో ఉంటుంది. మేం పుడుంగులు అని వాళ్ళు అనుకుంటారు, మేం పుడుంగులు అని వీళ్ళు అనుకుంటారు. ఆ దర్శకుడు హీరోలు మా కాళ్ళ దగ్గరికి రావాలంటే ఇక్కడే చాయిస్. అందుకని చట్టం చేయలే ఆ టైంలో ఇద్దరు కూడా. చట్టం చెయ్యకుండా వీళ్ళు ఫస్ట్ ప్రభుత్వంతో మాట్లాడుకోవాలి. మాట్లాడుకుంటే ప్రభుత్వం సరే పెంచుకోండి రేట్లు అంటది, ఎంత పెంచుకోవాలో డిసైడ్ చేస్తారు. ఇందులో ప్రభుత్వాలు అప్పట్లో వాటా అడిగినట్టయితే లేదు. ఇద్దరు కూడా సినిమా ఇండస్ట్రీ దగ్గర చేతులు జాచి ఉంటే వాళ్ళు రచ్చరచ్చ చేసేవాళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు. కానీ ఇద్దరు కూడా దాన్ని ఆ హీరో తమకు ఫోన్ చేయాలి. ఏ హీరో సినిమా అయితే ఆ హీరో ఫోన్ చేయాలి. మొదట్లో డైరెక్టర్ గారు సో హీరో సినిమా సార్ నేనే డైరెక్టర్ని అనినో, లేకపోతే నిర్మాత, వీళ్ళిద్దరిలో ఎవరు ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి దగ్గర అయితే వాళ్ళ ద్వారా, అప్పుడు కేటీఆర్ ద్వారా కేసీఆర్కి చెప్పించుకోవడం, ఇక్కడ ఆంధ్రాలో లోకేష్ ద్వారా బాబుకి చెప్పించుకోవడం, అట్లా నడిచింది ఆ రోజుల్లో. చట్టం చెయ్యాలి కదా, చెయ్యలా ఇద్దరు కూడా. 5 ఏళ్ళు అట్టాగే ఉండిపోయింది.
ఏ సినిమాకి ఆ సినిమానే. దాంట్లో ఏం చేస్తారు వీళ్ళు, ఎంత పెంచుకోవాలో పర్మిషన్ అంటే అధికారికంగా ఇవ్వకుండా ఆ సదరు సినిమా వాళ్ళు రేపు 10వ తారీఖు మేము రిలీజ్ చేయబోతున్నాం, ప్రభుత్వం దగ్గర చట్టం ప్రకారం లేదు, గతంలో ఫిక్స్ చేసిన రేట్ ప్రకారం మేము సినిమా కనుక రిలీజ్ చేస్తే మాకు డబ్బులు సరైనవి రావు అని చెప్పేసి కోర్టుకు వెళ్తారు. కోర్టు ప్రభుత్వానికి నోటీస్ ఇస్తుంది. వెంటనే ఎవరైతే అడ్వకేట్ జనరల్ గారు లేచి అవునండి మేము ఇంకా చట్టం చేయలేదు, వాళ్ళు ఇష్టం వచ్చిన రేటు పెట్టుకొనియండి, కాకపోతే మరీ ఇబ్బంది కలగకుండా చూడమనండి అని చెప్తారు. కోర్టు కూడా కాస్త ఆలోచించుకుని చేసుకోండి అయ్యా అని చెప్తుంది. ఓకే సార్ మేము ఈ రేట్లు అనేస్తారు, వాళ్ళు పెట్టేస్తారు. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యన అండర్స్టాండింగ్తో నడిచినాయి. 5 ఏళ్ళు అట్టాగే నడిచినాయి. ఆ తర్వాత జగన్ వచ్చాడు. జగన్ అసలు చంద్రబాబు గారిని అయితే వాళ్ళందరూ వచ్చి కలిశారు, సన్మానించారు, అదంతా నడిచింది. కేసీఆర్ నాడు పట్టించుకోపోయేటప్పుడు కేసీఆర్ ఏం చేశాడు, అక్కడ ఉన్న స్టూడియోలకి నోటీసులు ఇచ్చాడు. మీకు ఇచ్చింది అంతా భూమి ఎప్పుడు ఎన్టీ రామారావు టైంలో, ఎన్టీ రామారావు కంటే ముందు కాంగ్రెస్ టైంలో ఇచ్చారు. అప్పుడు ఎన్టీ రామారావు కూడా సినిమా యాక్టరే కదా. ఇలా స్టూడియోలకి స్థలాలు ఇచ్చారు అప్పుడు తక్కువ రేటుకి. ఆ ఇచ్చిన స్థలాల్ని స్టూడియో పర్పస్కే వాడాల్సి ఉంటే వేరే పర్పస్లకు కూడా వాడేస్తున్నారు. షాపింగ్ కాంప్లెక్స్ కట్టేసిన, వేరే వాళ్ళకి అద్దెలకు ఇచ్చిన, అది అవన్నీ తిరిగి స్వాధీనం చేయండి అని చెప్పేసి నోటీస్ ఇచ్చాడు. అప్పుడు కంగారు పడి వీళ్ళందరూ కేసీఆర్ దగ్గరికి వెళ్ళారు. స్టూడియోలో హీరోలు వీళ్ళు వెళ్ళాల, యాక్టర్లు. ఆ డ్రగ్స్ కేసు పెట్టారు. ఒక తొక్కేటప్పటికి పరుగులు పెట్టుకుంటూ అందరు యాక్టర్లు మళ్ళీ కేసీఆర్ని సంప్రదించడం, తద్వారా సినిమా ఇండస్ట్రీ ఆ తర్వాత హీరోలు అంటే సార్ అనేటట్టు ఉండాలి వాళ్ళకి. ఆ టైపులో అంటే పొలిటికల్ పవర్ని సినిమా ఇండస్ట్రీకి చూపించారు రుచి. అంతకుముందు పొలిటికల్ పవరు సినిమా పవరు ఒకటే అన్నటువంటి రూట్లో ఉండేది. ఆ స్టేజ్ నుంచి పొలిటికల్ పవర్ సినిమా పవర్ కంటే ఎక్కువ అని చూపించే ప్రయత్నం అప్పుడు చేశారు. ఆ తర్వాత జగన్ వచ్చాక ఇక్కడ తన్ని పట్టించుకోలే. ఆ టైంలో జగన్ దగ్గరికి వచ్చినప్పుడు ఇష్యూ ఏమొచ్చింది, ఇది ఇట్లా చట్టం లేదండి, పద్దాక ప్రతి ఒక్కడు కోర్టుకు వెళ్తాడు, వాళ్ళు మళ్ళీ మాట్లాడుతుంటారు, ఇదంతా ఏంటి అన్నప్పుడు ఉభయ కుసు లోపల ఒక చిన్న గేమ్ ప్లే చేశాడు. పాత రేట్లు ఇప్పుడు నా చిన్నప్పుడు నేను ఫస్ట్ సినిమాకి వెళ్ళినప్పుడు 30 నేల, అంతకుముందు దాకా ₹10 ఉండేది. నేను వెళ్ళే టైంకి అంటే సింగిల్గా వెళ్ళింది 5వ తరగతిలో అనుకుంటా. మా ఇంటికి గోడకు ఆనుకుని ఉండేది గుడివాడలో శరత్ టాకీస్ అని. మా అమ్మ నాన్నలు అంతకుముందు అమ్మా నాన్నలు 1-2 సినిమాలు తీసుకెళ్లారు, కానీ నన్ను మా చెల్లిని కలిపి మీకు కూడా అలవాటు పడాలా, సొసైటీ అలవాటు చేసుకోవాలి కదా, మీ ఇద్దరు వెళ్ళి అని సినిమాకి పంపించారు. అప్పుడు లేడీస్ ఇది సపరేట్గా ఉంటుంది లైను, మగ పిల్లలది సపరేట్గా ఉంటుంది. అయితే చిన్నపిల్లలు అయితే 12 ఏళ్ళ పిల్లలు అయితే కనుక ఆడవాళ్ళ క్యూ లైన్లో వెళ్ళచ్చు, కాబట్టి వెళ్ళి టికెట్ తీసుకునే సిస్టమ్ అనమాట. అట్టా వెళ్ళి మొట్టమొదటిసారి సినిమా చూసింది మేము, డైరెక్ట్గా వెళ్ళి చూసింది నేను మా చెల్లి కలిసి ఆ సినిమా అనమాట. అప్పుడు ఎంత 30 ఫస్ట్ టికెట్, 30 తర్వాత రూపాయి. నేను డిగ్రీలు చదివే టైంలో కూడా ₹1 టికెట్ ఉండేది. అలాంటిది ఇప్పుడు ₹150 మినిమం. సింగిల్ స్క్రీన్ థియేటర్లో కూడా ₹100 మినిమం ఉంటుంది, 75-100 తక్కువ. దాన్ని తీసుకెళ్ళి ₹5, ₹10, ₹25 రేంజ్కి తెచ్చేసాడు. చివరికి ఆ టీ కంటే రేటు తక్కువకి తెచ్చేసాడు. ఒక్కసారి షాక్ అవ్వడం అయిపోయింది ఇండస్ట్రీ, పరుగులు పెట్టుకుంటూ వచ్చింది. చివరికి హీరోలందరూ ప్రత్యేక ఫ్లైట్లలో దిగారు. అది ఫిల్మ్ ఇండస్ట్రీ ఈగోని హర్ట్ చేసింది. కానీ పవర్ ఈజ్ పవర్. అది పవన్ కళ్యాణ్కి జగన్ మీద విపరీతమైన ద్వేషం పెంచింది కూడా ఆ ఇష్యూనే. అది పవన్ కళ్యాణ్ సినిమా కోసం అని ఓ ప్రచారం చేశారు కానీ కాదది. ఆ రోజున ఓవరాల్ సినిమా ఇండస్ట్రీ అసలు ఆంధ్రాని పట్టించుకోదు. ప్లస్ సినిమా ఇండస్ట్రీ ఎప్పుడూ కూడా చంద్రబాబు వ్యతిరేకుల్ని విలన్లుగా చూపెడుతుంటది, చంద్రబాబు వ్యతిరేకుల్ని దొంగలుగా చూపెడుతుంటది. ఆ క్యాస్ట్ ఈక్వేషన్స్ లో కూడా అలాంటి కొన్ని ఇష్యూస్ ఉంటాయి. రెడ్లు అంటే రౌడీల కింద, ఫ్యాక్షనిస్టుల కింద, విలన్ల కింద చూపెట్టడం కానీ ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకున్న కసి అంతా కూడా అక్కడ నడిచింది వ్యవహారం. కానీ పవన్ కళ్యాణ్ ఒక్కరిని టార్గెట్ చేసి మొత్తం ఇండస్ట్రీ మొత్తం టార్గెట్ చేశారు జగన్ అనే ప్రచారం అయితే జరిగింది. అది అంటే ఆటోమేటిక్ గా వాడుకుంటారు కదా సహజంగా. అంటే ఆయన ఆ ఒక్క సినిమాతో ఆపేస్తే అయిపోయేది, తర్వాత కంటిన్యూ చేయడం టికెట్ ధరలు మిగిలిన సినిమాలు. మరి అప్పుడు అందరికీ ఆయన అంతకు ముందు చేశాడు, వకీల్ సాబ్తో ప్రారంభించాల, అంతకుముందు సినిమాలకి చేశాడు, ఆ తర్వాత సినిమాలకి చేశాడు. తర్వాత ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ వచ్చిన తర్వాత అప్పుడు రేట్లు మళ్ళీ
పెంచుకోవడానికి ఇచ్చాడు పర్మిషన్. అయితే అవును. ఒకటి అడ్మినిస్ట్రేరియల్లో అది ఖచ్చితంగా అందులో పొలిటికల్ ఇంటెన్షన్ కూడా ఉండుంటది. అవన్నీ ఇబ్బంది పెట్టాలనే ఇంటెన్షన్ కోసమే మిగతా వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. నో డౌట్, మనం అలా కాదనడానికి కూడా ఏం లేదు అక్కడ. బట్ అదొక్కటే అన్నాను నేను, ఫిల్మ్ ఇండస్ట్రీని అక్కడ దారికి తేవడం మెయిన్ ఇష్యూ. రెండవది వచ్చేటప్పటికి దాన్ని ఏమంటారు, ఆంధ్రాకి ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంపాక్ట్ని తెచ్చే ప్రయత్నం చేశాడు. ఆ విషయంలో అభినందించాలి అతను. 20% సినిమా ఆంధ్రాలో షూటింగ్ చేస్తే అప్పుడు మాత్రమే టికెట్ రేట్ల పెంపుకు పర్మిషన్ ఇస్తా. 20% షూటింగ్ ఇక్కడ చేయాలి. 100 కోట్ల లేదా 100 కోట్ల పైబడిన సినిమా అయి ఉండాలి. ఈవెన్ అందులో కూడా 20% ఇక్కడ షూటింగ్ చేయండి అని చెప్పాడు అతను. 20% షూటింగ్ ఇక్కడ చేస్తేనే అన్నాడు. ఆ మాట కట్టుబడి ఉన్నాడంటే లేదు, అలా లేని సినిమాలకు కూడా ఇచ్చాడు. దెన్ అక్కడ అతని పట్టు తప్పింది. అక్కడ అతని పేరేంటి, పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగానే అన్నటువంటి ఫీలింగ్ బలం కావడానికి కారణమైంది. మనం మొట్టమొదటి నేను చెప్పేది ఏంటంటే, సినిమా టికెట్ రేట్ల పెంపు వలన నష్టపోయేటటువంటి వాడు ఎవరయ్యా అంటే అభిమాని. ప్రేక్షకుడు. ప్రేక్షకులందరూ కాదండి, అభిమాని మాత్రమే దోపిడీకి గురవుతాడు. ఫస్ట్ రోజునే సినిమాకి వెళ్ళాలన్న పెచ్చ మీకు నాకు లేదు. నేనైతే ఎప్పుడో కృష్ణా సినిమాలు ఆ రోజుల్లో ఫస్ట్ వెళ్ళాలనేది, కానీ ఆ రోజు డబ్బులు ఉండేది కాదు మనకి. తర్వాత రోజుల్లో ఫస్ట్కి వెళ్ళాలనేటటువంటి ఫీలింగ్ నాకు ఇప్పటికీ లేదు. చాలా సినిమాలు వెళ్ళినా కూడా సినిమా ప్రశాంతంగా కూర్చొని ఫస్ట్ రోజున వెళ్తే ఆ రోజు నాకు గోలలో చూడలేదు కాబట్టి కొంచెం రిలాక్స్డ్గానే వెళ్ళాలనుకుంటా. ఈ ఫస్ట్కి వెళ్ళాలి అని చూసుకునేవాడు ఎవడు, అభిమాని. అభిమాని నన్ను దోచుకో బాబు అని అడుగుతున్నాడు హీరోని, నన్ను దోచుకో, ఎక్కువ దోచుకో అని అడుగుతున్నాడు. నువ్వు 1000 రూపాయలు పెట్టబ్బా, ఏంది అది, మన హీరో గారు కష్టపడుతున్నాడు, సమాజం కోసం ఏదో సేవ చేస్తున్నాడు అంటే వాళ్ళు పాప ఆ టైంలో. ఇప్పుడు మా చిన్నప్పుడు కూడా స్కూళ్ళల్లో గొడవ ఎట్టుండేదంటే, చిరంజీవి అభిమాని వచ్చేసి మా వాడు ఎగ్గిరి కొడితే అవతల పడతారు తెలుసా అంటాడు, మా వాడు రేగల్ ఫైటరా 2 కాళ్ళు ఎత్తిట్ట కొడతాడు తెలుసా అని మేము. ఇదొక పోరాటాలు అక్కడ స్కూళ్ళలో. ఈ ఫైటింగ్ చూసొచ్చి, ఈ పాటలు చూసొచ్చి, మీ వాడికి గూని, మీ వాడికి కుంటి, ఇట్లాంటి తిట్టుకోవడాలు హీరోలు ఇవే వచ్చాయి అప్పుడు. ఆ వయసు అంతే, మనం ఆ వయసులో నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి ఆ వయసులో మా హీరో దేవుడు, వాళ్ళ అమ్మా నాన్నల కంటే ఇలా హీరోనే దేవుడు, వాళ్ళ స్కూల్ మాస్టర్ కంటే హీరోనే గురువు గారు. ఆ హీరో గారు సినిమాలో ఏం చేస్తాడో అదే నేను జీవితంలో అనుకుంటారు వీళ్ళు. ఆ హీరోయిన్లు అందరూ వీళ్ళకి వదిన్లు. మామూలుగా అయితే హీరోయిన్ వీళ్ళకి ఒక అట్రాక్షన్, కానీ వీళ్ళ హీరోతో చేయగానే వాళ్ళు వదినలు అయిపోతారు. అదొక విచిత్రమైనటువంటి భావజాలం విద్యావంతుల లోకంలో కూడా ఉంటుంటది. కాబట్టి అట్టంటో నన్ను దోచుకొని అడుగుతున్నప్పుడు ఏం ప్రాబ్లం? నన్ను అడిగితే ఇప్పుడు చట్టం ఉంది, జగన్ తీసిన చట్టం ఎవడు రద్దు చేయలే. కోర్టుకి వెళ్ళి అడగచ్చు మనం, కోర్టులో వేశారు కూడా ఎవరు. కోర్టులో తీరిక లేదు, 100 కేసులు ఉండేటప్పటికి. ప్రజలకు సంబంధించి ఆ దోపిడీకి వాళ్లే గురవుతున్నప్పుడు ఏముందిలే అనే టైంలో నిదానంగా విచారణ జరుగుతుంది. యాక్చువల్గా అయితే కనుక చట్టానికి విరుద్ధంగా రేట్లు పెంచాలంటే ఏదన్నా రియల్ రీజన్ చూపించాలి, అదేం లేదు. ఇంకొకటి బెనిఫిట్ షోస్ అనేది ఒకప్పుడు ఎందుకు ఇచ్చేవాళ్ళంటే అది ఒక గోల్మాలే. బెనిఫిట్ షో ఎట్లా ఉండేదంటే ఓ స్వచ్ఛంద సంస్థకి బెనిఫిట్ చేయడానికి, లేకపోతే వరదల వాళ్ళకి బెనిఫిట్ చేయడానికి. అందుకని టికెట్ రేటు పెంచి ఒరిజినల్ రేటుకు బదులు ఆ పైన డబ్బుల్ని ఇస్తామని దాన్ని ఏం చేసేవాళ్ళు, ఓ 25 కోట్ల రూపాయలు వచ్చిందంటే 1 కోటి రూపాయలు ఇచ్చేసి బెనిఫిట్ షో ద్వారా ఇచ్చేసి, అదిగో మావాడు 1 కోటి రూపాయలు జనం నుండి సంపాదించాడు, 25 కోట్లకి ఎత్తారనమాట. ఇది నడిచేది. లేదా స్వచ్ఛంద సంస్థకి అని చెప్పి తీసుకుని, అనాథలకి అని చెప్పి తీసుకుని, చివరికి అనాథలకి ఓ 10 లక్షల రూపాయలు చేతిలో పెట్టి వీళ్ళు 10 కోట్లు చేస్తారు. అది బెనిఫిట్ షోకి సంబంధించినటువంటి గేమ్స్ నడిచేది. అది ఇప్పుడు బెనిఫిట్ షో ఏంటి అంటే ఇచ్చేస్తున్నారంతే, ఎవరి బెనిఫిట్ కోసం. కాబట్టి ఇక్కడ ఆ తేడా నడుస్తోంది. ప్రభుత్వాలు సినిమా అభిమానులతో పెట్టుకుంటే ఎలాంటి విధ్వంసం ఎదుర్కొంటాడో జగన్ చూశాడు. అందరు హీరోల అభిమానులు అతనికి దెబ్బేశారు. ఎందుకు? ఆ హీరోలందరూ ఇక్కడికి వచ్చి కూర్చునే పరిస్థితి తెచ్చాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ దాన్ని బాగా వాడాడు, సినిమా ఇండస్ట్రీని కాళ్ళ దగ్గరికి తెస్తాడా అన్నటువంటిది. అది బాగా నెగిటివ్ అయింది. కాబట్టి ఫిల్మ్ ఇండస్ట్రీతో
ఒక్క అప్రకటిత ఒప్పందం ఉంది వీళ్ళ మధ్యన. అది వాళ్ళు వాళ్ళు దక్కినంత దక్కించుకోవడం వచ్చినప్పుడు సినిమాని. ఎంత చించుకున్నా ఫెయిల్యూర్ సినిమాని హిట్ చేయలేరు, హిట్ సినిమాని ఫెయిల్యూర్ చేయలేరు. ఎంత చెడగొట్టినా హిట్ సినిమాని ఫెయిల్యూర్ చేయలేరు. ఎంత గొప్పగా ప్రమోట్ చేసినా ఫెయిల్యూర్ సినిమా అని సక్సెస్ చేయలేరు. కాబట్టి అది వాళ్ళకు వదిలేస్తే పోలేదా. ఇంకొక ఆస్పెక్ట్లో కూడా ఉంటుంది. ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్నోళ్ళు అనేక మంది రాజకీయాల్లో ఉన్నారు. ఈ రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు వీళ్ళు అనేక మంది ప్రొడ్యూసర్స్గా ఉన్నారు. కాబట్టి నడిచిపోతుంటది ఇదంతా. కానీ ఒకటి సార్, ఇక్కడ ప్రేక్షకులకి వస్తున్న కోపం ఏంటంటే, ఒక అభిమానుల సంగతి పక్కన పెడితే, ఈ మధ్యకాలంలో 10 రోజులకి ముందు సినిమా రిలీజ్ అయిన తర్వాత 10 రోజులకి, వారం రోజులు కూడా అనుమతులు అడుగుతున్నారు టికెట్లు పెంచుకోవాలి అనేది. అలాగే అది అక్కడతో ఆగకుండా డబ్బింగ్ సినిమాలకు కూడా రేట్లు పెంచుకోవడానికి అడుగుతుంటే ఇమీడియట్ గా పర్మిషన్లు ఇచ్చేస్తున్నారట. అంటే అది ఖచ్చితంగా ఇబ్బందే కదా. ఇప్పుడు ఓటీటీలు పెరిగిపోతున్న నేపథ్యంలో సామాన్యులు ఆ ఓటీటీలు చూడలేని వాళ్ళు థియేటర్కి వెళ్ళాలనుకుంటే వాళ్ళు కొనుక్కుని వెళ్లే పరిస్థితి లేదు. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు 200లకు మించి తీసుకోకూడదని ఒక ప్రతిపాదన తీసుకొచ్చినట్టు అలాంటి నియంత్రణ ఏమి ఇక్కడ చేయలేరా? అంటే కర్ణాటక లాంటి చోట్ల మనకున్నంత మూర్ఖత్వం అని లేరండి. తమిళనాడులో 183 రూపాయలట ఇతంది రజనీకాంత్ కూలీ. మన దగ్గర 450 రూపాయలు హైదరాబాద్లో. అవును, అదే. ఆంధ్రలో కూడా దాదాపు 300, 350 ఉన్నట్టుంది. ఇక్కడ మనకేంటంటే ప్రజలు ఎంత దోపిడీకి గురైతే అంత గొప్పగా ఫీల్ అయ్యేటటువంటి విచిత్రమైన మనస్తత్వం. సినిమా రంగం అంటే అదేదో దైవాంశ సంభూతులు అనే ఫీలింగ్ ఉంది మనకి. అది ఉన్నంతసేపు మనల్ని ఎవరు బాగు చేయలేరు. అంటే వాళ్ళ మీద నియంత్రణ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరా? వీళ్ళ నియంత్రించకూడదని ప్రభుత్వమే అనుకుంటుంది. ఎందుకంటే యాక్షన్ ఒక ప్రయత్నం చేశాడు ఒక అతను, జగన్ అనేవాడు. అతను ఓడగొట్టారు. అట్లాగే కంట్రోల్ చేసే ప్రయత్నం చేశాడు అక్కడ కేసీఆర్, ఓడగొట్టారు. రేవంత్ కూడా ఇప్పుడు నెగిటివ్ అవ్వాలా. మన పుష్ప ఇష్యూ, నాగార్జున ఇష్యూ తర్వాత అవును మన హీరో తప్పు చేసినా కూడా తప్పు లేదు అనే మనస్తత్వం అభిమానుల్లో ఉంది. అదే అంటే ఎవడు తప్పు చేయలేదు అనే ఫీలింగు. అలాగే నువ్వు ఒక ఆటో నడిపి సంపాదించుకునే డబ్బులు తీసుకెళ్ళి అక్కడ ఇస్తున్నావు. ఈ 1000 రూపాయలు తీసుకెళ్ళి, ఈ 600, 1000 రూపాయలు తీసుకెళ్ళి ఏ పేదవాళ్ళకి ఇస్తే పండగ చేసుకుంటారు. కానీ నా వినోదం రాదు కదా అంటున్నాడు. మా హీరో మంచోడు సొసైటీకి అంటున్నాడు. అందుకోసం నేను ఇస్తున్నాను అంటున్నాడు. దీన్ని ప్రమోట్ చేయడానికి ఒక పిఆర్ టీం ఉంటుంది. హీరో గారు 100 కోట్లు సంపాదించి ఎవరికో ఒక దానికి ఇంత ఖర్చు ఇచ్చాడు, 1 లక్ష రూపాయలు, 2 లక్షలు అనేటటువంటి. ఆయన మానవతా హృదయానికి ఇక్కడ మనసులు ఉప్పొంగిపోతాయి. కాబట్టి ఆ అభిమానం అనేటటువంటి పెట్టుబడి ఉన్నంత వరకు ఇక్కడ ఒకటేంటంటే వీళ్ళు ఓట్లు వెయ్యకపోవచ్చు కానీ ఓట్లు తీయడానికి పనికొస్తారు. ఎందుకు వచ్చిన పెంట? దోపిడీకి గురవడానికి వాళ్ళే సిద్ధపడుతున్నప్పుడు మనం ఎందుకు ఆపాలి? సమాజం కోసం మీకు భవిష్యత్తు ఏం లేదండి. రాజకీయం ఎట్టా తయారైపోతుందంటే ఇప్పుడు రౌడీల్ని ప్రోత్సహిస్తున్నాం, ఫ్యాక్షనిస్టులను ప్రోత్సహిస్తున్నాం, దోపిడీని ప్రోత్సహించుకుంటున్నాం ఎవరికి వాళ్ళే. ఈ ప్రభుత్వాలకి ఏమిటి హ్యాపీ? మళ్ళీ ఆ పాత రోజులకి వెళ్తున్నాం మనం. పోనీ అంటే ఉన్న టికెట్ల రేట్ల మీద అదనపు భారం మోపడం ఒక రకంగా దోపిడీ అనేది కొంతమంది భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఉండడం వల్ల మాత్రమే అది జరుగుతుంది ఈ ట్రిప్ లో అని అనుకోవచ్చా? అట్లేం లేదు, ఎంతమంది కూడా పెంచుకోవడానికి ఇచ్చారు. అది ఆయన అనడానికి ఏం లేదు. ఆయన కూడా ఆయన సినిమాకి కూడా అప్లికేషన్ పెట్టిన తీసుకున్నాడు కదా. కాబట్టి పవన్ వల్ల అనడానికి ఏం లేదు. ఈజీగా పర్మిషన్స్ వచ్చేయడం అందరికీ వస్తానే సినిమాలకి. అది పవన్ కళ్యాణ్ వల్లనేం కాదు, ఏ ప్రభుత్వం ఉన్నా వస్తూనే ఉంటాయి. అంతేనా? కాకపోతే ఇంతవరకు అట్లాంటి వాటికి డబ్బులు అడుగుతున్నారని నేను అనుకోను. ప్రభుత్వాలు డబ్బులు కూడా లంచాలు తీసుకుని ఏం చెయ్యరు. పర్మిషన్స్ ఇచ్చేస్తారు. పోయేదే ఉంది, మన డబ్బులు కాదు కదా. నా జేబులో డబ్బులు కానప్పుడు ఊరంతా దేకితే నాకు పోయేదే ఉంది. అది ప్రభుత్వాల తీరు. ఇప్పుడు ప్రజలు దోపిడీకి గురి అవ్వాల్సిందే, ప్రేక్షకులు అంటే వాళ్ళకి ఇష్టపడి దోపిడీకి గురవుతున్నారు. అంతే అంతే అంతే. రైట్. చూద్దాం. మొత్తానికి ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే ఇదే హ్యాష్ ట్యాగ్స్ అయితే ఒక యుద్ధం అయితే నడుస్తోంది. అది సోషల్ మీడియా ప్రేక్షకులనే అనుకోవాలి. కాకపోతే వాళ్ళ తెర మీద తీసుకొస్తున్న అంశం అయితే డబ్బింగ్ సినిమాలకి ఈ మధ్యన ఎందుకు అంత ఈజీగా పక్క రాష్ట్రాలతో పోలిస్తే అనుమతులు ఇచ్చేస్తున్నారు? ఎక్కడా లేని మన తెలుగు రాష్ట్రాలనే ఎక్కువ టికెట్ ధరలు, ఎక్కువ రేటుకి టికెట్లు విక్రయిస్తున్నారని. మరి దీన్ని కంట్రోల్ చేస్తారా? ఇంక ఇలాగే కంటిన్యూ అవ్వాలి, ఇలాగే దోపిడీకి గురవ్వాలి?